నామకరణం చేసేటప్పుడు మూడుగా రాస్తారు. మూడుగా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి నామము, ఆ లౌకిక నామ్న అన్న దగ్గర మాత్రం తల్లిదండ్రులను అడుగుతారు ఏ పేరు పెట్టారని. నిజానికి తల్లిదండ్రులు పెట్టకూడదు పేరు. తండ్రి యొక్క తండ్రి, తాతగారు బ్రతికుంటే తాతగారిని అడగాలి. తాతగారు లేకపోతే తాతగారు కూడా మర్యాదస్తుడైతే గురువుగారిని అడగాలి. గురువుగారు చేస్తారు నామకరణం. ఎందుకో తెలుసా అండి? గురువుగారు చేసిన నామకరణం వ్యక్తి వెళ్ళిపోతాడేమో, శరీరం వెళ్ళిపోతుందేమో, కానీ ఆదర్శవంతుడై కీర్తివంతుడై ఉండిపోతాడు. వశిష్ఠ మహర్షి పెట్టారు రామచంద్రమూర్తికి పేరు. రామచంద్రమూర్తి 3 లోకములలో ఉన్న వాళ్ళందరినీ చూశారో లేదో, రామనామం మాత్రం యుగాలు మారిపోయినా తరింపజేస్తోంది. ఆ నామం అంత గొప్పది ఎందుకైందంటే వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేస్తే ఏమొచ్చింది అంటే మనందరం తరించే అవకాశం వచ్చింది, రామనామం వచ్చింది. ఎవరు పెట్టారు? గురువుగారు పెట్టారు కాబట్టి. లేక పుట్టిన కొడుకు నేనే పెట్టుకుంటాను బుస్సో తుస్సో అని దశరథ మహారాజు గారు అని ఉంటే ఇవాళ రామచంద్రమూర్తి నామం చెప్పుకోమని మనం చెప్పం. రామనామం తారకనామం. తారకము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మోక్షం ఇచ్చేస్తుంది. అంత్యకాలమునందు శరీరం పడిపోయేటప్పుడు ఆ నామాన్ని పలకగలిగితే ఆ పలికిన వాడు ఎవరుంటాడో వాడు మళ్ళీ తిరిగి శరీరంలోకి రాడు. అటువంటి శక్తివంతమైన నామము ఈ లోకం మీద మొత్తం మీద ఉన్నది రామనామం ఒక్కటే. విష్ణు అన్నా కూడా తారకం కాదు, నారాయణ తారకం కాదు, రామ తారకం. రామ దాటితే ప్రణవం ఒక్కటే తారకం. ప్రణవము అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు చెప్పరు. నా కులదేవత పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, కానీ తారకం మాత్రం రామనామమే. రాముడే, రామచంద్రమూర్తి నామమే తారకనామం. వశిష్ఠుడు పెట్టాడు ఆ నామాన్ని. రామా అంటూ ఎవడు వెళ్ళిపోయాడో వాడు తిరిగి రాడి. ఆ నామానికి ఉన్న శక్తి అటువంటిదండి. దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదు.